జస్ట్ కొంచెం స్టోరీ బాగా తీసుంటే బాగుండేది. యాక్చువల్లీ ఈ సినిమా హిట్ అయితే టాలీవుడ్ నెంబర్ 1 హీరో అవుతాడని నేను ఎక్స్పెక్ట్ చేశా. నేను అనుకున్న స్థాయిలో సినిమా లేదు. విజయ్ అన్న స్క్రిప్ట్ ఎంచుకోవడంలో ఎందుకో మరి కాంబినేషన్ నమ్ముకోనో ఏంటో వెళ్ళిపోతున్నాడు. ఫ్యాన్స్ నచ్చితే సక్సెస్ అవుతుంది, లేకపోతే ఫెయిల్ అవుతుంది అన్న. అంటే డైరెక్టర్ వాంటెడ్గా ఇదంతా నాకు అవసరం లేదు, హీరో ఎలివేషన్ అంతా అవసరం లేదు, ఫ్లాట్గా నా హీరోని అట్లే ప్రదర్శిస్తామని అనుకునింటే అది ఓకే అనుకునిండొచ్చు మనము. అంటే గౌతమ్ తిన్ననగర్ గారి చర్చని చూసి చాలా మంది ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటారు. అంటే సినిమాలో ఏదైతే సీన్లు బాగున్నాయి అవి మాత్రం ట్రైలర్లో పెట్టి హైప్ చేశారు. ఇట్స్ బేసిక్లీ మంచి మూవీ అండి, చాలా బాగుంది. జస్ట్ కొంచెం స్టోరీ బాగా తీసుంటే బాగుండేది. సినిమానే ఫెయిల్ అయిందండి, ఎగ్జిక్యూషన్ కాదు, సినిమా ఫెయిల్ అయింది. నాగవంశీ గారి కోసం ఒక 10 సార్లు చూడొచ్చు, పాపం ఆయన ఫ్యాన్ అండి నేను. నాగవంశీ గారు నేను ఫ్యాన్ అండి, నాకు సంబంధం లేదు వీళ్ళతో. అంటే ఆయన చెప్పిన ఎలివేషన్స్, నాగవంశీ గారు ఇచ్చిన కాన్ఫిడెన్స్ అంతా సినిమాలో కనిపించిందా? యా, ఆయన కాన్ఫిడెన్స్ కనిపించింది, కానీ డైరెక్టర్ ఫ్లాస్ ఇంకా ఎక్కువ కనిపించినాయి. అది కొంచెం స్టోరీ కొంచెం బాగా కన్ఫ్యూజ్గా తీశాడండి. ఫస్ట్ హాఫ్ నేను 30 నిమిషాలు ఆల్మోస్ట్ నిద్ర వచ్చేసి పడుకుని పోయాను, కానీ కష్టంగా ఉండింది లాగడం. దాన్ని బాగానే లాగా డైరెక్టర్, కానీ సెకండ్ హాఫ్ మాత్రం 30 నిమిషాలు అయిపోద్దండి. నా సమాధి అవుతుందండి, ఇది నా సమాధి, వాళ్ళ కింగ్డమ్లు కాదు ఇవి. యా, థ్యాంక్ యూ. యాక్చువల్లీ మేకు పెడతారేమో అని చెప్పి భయం వేసింది, కానీ గుణపం పెట్టాడు. సో నేను అనుకున్న స్థాయిలో సినిమా లేదు. విజయ్ దేవరకొండ చేయాల్సిన సినిమా కాదు, చాలా ఎక్స్పెక్ట్ చేసుకున్నా, నన్ను డిసప్పాయింట్ చేసింది. గుణపం దింపాడు. యాక్చువల్లీ ఈ సినిమా హిట్ అయితే టాలీవుడ్ నెంబర్ 1 హీరో అవుతాడని నేను ఎక్స్పెక్ట్ చేశా. నేను అనుకున్న స్థాయిలో సినిమా లేదు. విజయ్ అన్న స్క్రిప్ట్ ఎంచుకోవడంలో ఎందుకో మరి కాంబినేషన్ నమ్ముకోనో ఏంటో వెళ్ళిపోతున్నాడు. బెడ్స్ కొడుతున్నాయి. స్క్రిప్ట్ సరిగా లేదు, స్క్రిప్ట్ ఎంచుకోవట్లా. మన తమ్ముడు సినిమా అక్క సెంటిమెంట్ వర్కౌట్ అవ్వాలా, జూనియర్ సినిమాలో బ్రదర్ అండ్ అక్క సెంటిమెంట్ వర్కౌట్ అవ్వాలా. ఇప్పుడు ఈ సినిమాలో తమ్ముడు అన్నయ్య మధ్యన సెంటిమెంట్ సరిగ్గా ఎస్టాబ్లిష్ అవ్వలేదు. నాగవంశీ గారు కథ నమ్మారు, ఆ కథ సరిగ్గా వర్కౌట్ చేసుకోలేదు. డైరెక్టర్ పేరు గుర్తులేదు, కానీ డైరెక్టర్ని అయితే మాత్రం తిడతా, నాకు సరిగ్గా ఆ కథని కన్వే చేయలేకపోయాడు. విజయ్ దేవరకొండ చేయాల్సిన సినిమా కాదు ఇది, ఎవడో కొత్త హీరో వెళ్తే సరిపోయేది. వీళ్ళు మార్కెట్ కోసం ఆయన పెట్టుకున్నారు. ఆయన విజయ్ దేవరకొండ కెరియర్ నాశనం చేయడానికి సినిమా తీశాడు. తుస్సు మ్యాటర్ ఏం లేదు సినిమాలో, డిసప్పాయింట్ చేసింది. ఎందుకంటే తెలంగాణ హీరో ఒక రేంజ్కి వెళ్తారని ఆశపడ్డా, సో అంత లేదు సినిమాలో. నేను జాకీ పెట్టి లేపుదామని చాలా ఆశపడ్డా, కానీ సినిమాలో అంత మ్యాటర్ లేదు. సో నన్ను డిసప్పాయింట్ చేసింది. ఫస్ట్ హాఫే కొంచెం స్లోగా ఉందనుకున్నా, సెకండ్ హాఫ్ మరీ స్లో పెట్టాడు. ఏదో బాహుబలి అంటాడు, కేజీఎఫ్ అంటాడు, దేవరా అన్నాడు, మొత్తం 33 కూరలు కలిపి మొగాన్ని కొట్టి. హెవీ ఉంది అన్న, హెవీ ఉంది, బాగా హెవీ ఉంది. ఫ్యాన్స్ నచ్చితే సక్సెస్ అవుతుంది, లేకపోతే ఫెయిల్ అవుతుంది అన్న. అది 6 థియేటర్లు బుక్ అయినాయి, 6 థియేటర్లు నిండిపోయినాయి. ఆయన అదృష్టం, నేనైతే ఏం చేయలేను. అది బాగా దేవర టైప్లో ఉంది. ఆ దేవరలో ఆయన డ్యాన్సు, ఆయన లుక్, కథ కార్ఖానలో అది సినిమా తీసుకొని పోయింది. ఇది దానికంటే ఎక్కువ హెవీ ఉంది. ఎక్కడ పన్నీ కానీ రొమాన్స్ కానీ ఏది లేదు, బాగా హెవీ ఉంది. ఆయన లక్కీ అన్న, ఆయన ఈ సినిమా ఆయన ఫ్యాన్స్ మీద ఆధారపడింది అన్న. నేనేం చేయలేను దానికి, నేను కూడా ఏం చేయలేను, నేను కూడా ఏం చెప్పను. నేను కూడా సినిమా వాడిని కదా. నేను అన్న రివ్యూ చెప్తే మీతోటి దమ్ అవుతుందన్న, చెప్తేనే ఒక తిరగంటారు, చెప్పకపోతే ఇంకో తిరగంటారు. మీతోటే తలనొప్పి అయింది ఇప్పుడు మాకు. నేనేం చెప్పను ఇక. బ్రో, కింగ్డమ్ ఇది పర్సనల్గా నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పాజిటివ్స్ మాట్లాడుకుంటే, విజయ్ దేవరకొండ గారు అయితే ఇంకొక రామ్ చరణ్ గారు లాగా, అల్లు అర్జున్ గారు లాగా
ఒక ప్రభాస్ గారు లాగా ఒక ప్రాపర్ మాస్ హీరో అని మనం చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే ఆయన బ్లడ్ షెడ్ కావచ్చు, యాక్షన్, ఫైట్స్, ఎక్స్ప్రెషన్స్ అన్ని ఎరగదీస్తారు. అండ్ అదేవిధంగా సత్యదేవ్ గారు యాక్టింగ్ ఆయన గురించి చెప్పాల్సిన పనే లేదు, ఆయన ఎక్సలెంట్ యాక్టరు. వాళ్ళిద్దరి మధ్య అన్న తమ్ముల బాండింగ్ కూడా బాగుంది, కెమెరా వర్క్, విజువల్స్ బాగుంది. మలయాళం యాక్టర్ వెంకటేష్ ఉన్నాడు అనమాట. సో ఆయన బాగా హైలైట్ అయినాడు ఈ మూవీలో. మురుగన్ క్యారెక్టర్ చేస్తున్నాడు, నాకైతే నిజంగా భలే నచ్చినాడు. లైక్ ఇప్పుడు యూట్యూబ్లో మళ్ళీ ఆయన వీడియోస్ ఏమైనా ఉంటే అది చూసుకోవడము. సో డెఫినెట్లీ అలా చేస్తాను, ఎందుకంటే ఆ లెవెల్లో ఎక్స్ప్రెషన్స్ ఇచ్చినాడు అనమాట. ఎవరికైతే యాక్టింగ్ ప్యాషన్ ఉంటుందో అలాంటి వాళ్ళు ఒక ఇన్స్పిరేషన్గా మనకు తయారవుతారు. అండ్ ఓకే, అసలు విషయానికి వచ్చేస్తే మూవీ ఎలా ఉంది అంటే బ్రో, నాకైతే ఓకే బాగానే ఉంది. బట్ కాకపోతే ఏంటంటే బ్రో, ఇప్పుడు KGF2, సలారు సో ఈ మూవీస్ మనకు ఎందుకు హిట్ అయినాయి అంటే కంటెంట్ స్ట్రాంగ్గా ఉంటుంది, లోపల మనకు హై ఇచ్చే సీన్స్, గూస్ బంప్స్, ఎగ్జిక్యూషన్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. ఈ మూవీ మంచి బ్యాక్డ్రాపే, శ్రీలంకన్ బ్యాక్డ్రాప్ తీసుకున్నారు, స్మగ్లింగ్ అంతా ఉంటుందన్నమాట. ఇంకా ఏంటంటే రీఇన్కార్నేషన్, పునర్జన్మ, 70 ఇయర్స్ ముందు 70 ఇయర్స్ తర్వాత ఎట్లా కనెక్టివిటీ అంతా ఉంది, స్పై డ్రామా అంతా తీసుకున్నారు. కానీ ఎక్కడైతే హై ఇచ్చే సీన్స్ ఉంటాయో అక్కడ ఎలివేషన్ పర్లేదు. ఎక్కడైతే మనం గూస్ బంప్స్ వస్తాయని మనం ఎక్స్పెక్ట్ చేస్తామో ఒక సీను, అక్కడ గూస్ బంప్స్ రాలేదు. అంటే డైరెక్టర్ వాంటెడ్గా ఇదంతా నాకు అవసరం లేదు, హీరో ఎలివేషన్ అంతా అవసరం లేదు, ఫ్లాట్గా నా హీరోని అట్లే ప్రదర్శిస్తామని అనుకునింటే అది ఓకే అనుకునిండొచ్చు మనము. బట్ కానీ నాకు అవి కొంచెం మిస్ అయిందే. మనము KGF2, సలారు, ఈ మూవీ కూడా ఈ జోనరాలోనే ఉంది. బట్ కానీ ఆ మూవీ చూసి మనం బయటకు వచ్చి గూస్ బంప్స్ మనకి ఇన్ని చోట్ల వచ్చింది, ఎలివేషన్ ఇన్ని చోట్ల వచ్చినారు, హై మనం ఇన్ని చోట్ల ఫీల్ అయినాము అని ఈ మూవీకి అయితే చెప్పుకునేదానికి పెద్దగా లేదు. చాలా వరకు ఫ్లాట్గానే ఉంటుంది. అది నాకు మైనస్ అనిపించింది, పెద్ద మైనస్ అనిపించింది. అండ్ రిమైనింగ్ అంతా ఓకే బ్రో. మూవీ అయితే టికెట్ రేట్స్ పెట్టలేదు కాబట్టి దేవరా డైలాగ్స్ అంటే ఇది జోన్రానే అలాంటిది అనమాట. KGF2, సలారు, దేవరా అలాంటి జోన్రా తీసుకున్నారు. ఉంది బ్రో. ఓకే, ఓవరాల్గా ఏంటంటే మనకు హీరోయిన్ కూడా అంత పెద్ద రోల్ ఏం లేదు, మనం ఎక్స్పెక్ట్ చేసేంత మిస్టర్ బచ్చన్లోనే ఆ అమ్మాయి ఇంకా బాగా యూటిలైజ్ చేసుకున్నారు. సో వెయిటింగ్ ఫర్ కింగ్డమ్ 2, ఎందుకంటే గౌతమ్ తిన్ననూరి డెఫినెట్లీ కింగ్డమ్ 2తో ఇంకా బెటర్గా వస్తారు. అది బాగా వర్కౌట్ అయింది, బ్రదర్ ఎమోషన్స్ డెఫినెట్లీ బాగా వర్కౌట్ అయింది. అండ్ సత్యదేవ్ గారు కూడా జీవించేస్తారనమాట క్యారెక్టర్లో. సో ఎవ్రీథింగ్ ఓకే. 295 ప్లస్ టాక్సెస్తో కలిపి 328 ఓకే వర్తనే అనిపించింది. ఎందుకంటే ఆ విజువల్స్కి, అనిరుద్ధ్ BGMకి, విజయ్ దేవరకొండని చూడడానికి అండ్ అన్ఎక్స్పెక్టెడ్గా ఒక సర్ప్రైజ్ లాగా వెంకటేష్ యాక్టింగ్ ఎక్సలెంట్గా ఉంది. వీటన్నిటికీ వర్తన్ నాకు అనిపించింది. దగ్గర పెట్టుకుని సినిమా తీసుకోవాలి. బట్ సినిమా వరకు చూసుకుంటే ఒక బిలో యావరేజ్ మూవీ అని అంతే. అంటే గౌతమ్ తిన్ననూరి గారి జెర్సీని చూసి చాలామంది ఎక్స్పీరియన్స్ పెట్టుకుని ఉంటారు. అంటే సినిమాలో ఏదైతే సీన్లు బాగున్నాయి అవి మాత్రం ట్రైలర్లో పెట్టి హైప్ చేశారు. నా వరకు చూసుకుంటే, నా వరకు కాదు, చాలామందికి బోర్ వచ్చేసింది సినిమాని. ఆ ఇంటర్వెల్ షాట్ తోటి క్లైమాక్స్ 10 నిమిషాలు మాత్రం బాగుంది సినిమా, మిగతాది ఏం బాగాలేదన్న. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతంత మాత్రంగానే అనిపించింది నాకు కూడా. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా పెద్దగా ఏమీ లేదు, RRR అన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ తప్పితే ఏమీ లేదు. చాలా హై మూమెంట్స్ ఉన్న సీన్స్, పెట్టాల్సిన మూమెంట్స్ ఉన్నాయి. కాకపోతే గౌతమ్ తిన్ననూరి గారు మరి ఏమనుకున్నారో, ఏదో కంగారుగా తీసినట్టే తీశారు. ఫస్ట్ హాఫ్ ఓకే స్లోగా ఉంది, ఏదో చూసాం అనిపిస్తుంది. ఇంకా సెకండ్ హాఫ్ ఉందనిపిస్తుంది. బట్ సెకండ్ హాఫ్ కూడా ఇంకా నాసిక్గా తీసి నీరసపరిచేశారన్న. ఇంకా హీరోయిన్ భాగ్యశ్రీ గారు లేకపోతే మంచిది అనిపించింది. ఏ కథకి ఎటువంటి ఉపయోగం లేదు. అది ఒక రొమాన్స్ సాంగ్ కోసం ఏదో ట్రైలర్లో చూపించారుగా, ఆ సాంగ్ కూడా లేదు. బట్ ఒకే పార్ట్ కింద సినిమాని తీస్తే అది కంబ్యాక్ హీరో అనుకోవచ్చు, హిట్ అవుతుంది సినిమా. కానీ వీళ్ళు అనుకున్న 2 పార్ట్స్ అనుకుని ఇదే ఇంట్రాక్షన్ కోసం తీసినట్టు ఉంది. ఏం ఇంపార్ట్ లేదు. ఫస్ట్ హాఫ్ నీరసంగా ఉంది, సెకండ్ హాఫ్ నీరసంగా ఉంది. ఇది కూడా పోద్ది అన్న సినిమా. ఎందుకంటే ఇంత ప్లాఫ్లు ఉండి ఇంత ట్రోలింగ్ చేసిన తర్వాత కూడా కొంచెమైనా సరే కథలో జడ్జిమెంట్ ఉండాలని అది హీరోకైనా సరే. ఇంకా నాగవంశీ గారు అంతలేదు ఇంతలేదు, బ్లాక్ బస్టర్ మీరు కుమ్మేస్తారు అని చాలా హైప్ పెంచారు. అంటే ఆ ఇంటర్వ్యూలు కేవలం హైప్ కోసం పనికొస్తుంది తప్ప సినిమాలో మాకు ఎటువంటి ఇంపాక్ట్ కనిపించలేదు. ఫస్ట్ హాఫ్ ఏంటి, సెకండ్ హాఫ్ ఒకేలాగా ఉంది. బట్ సెకండ్ హాఫ్తో పోలితే ఫస్ట్ హాఫ్ కొంచెం బెటర్ అనిపించింది. సో ఓవరాల్గా ఒక బిలో యావరేజ్ మూవీ అని ఏందన్నా. బ్రదర్ సెంటిమెంట్ ఒక్క సీన్లోనే అది ఎమోషన్ కనెక్ట్ అవుతుందన్న. అవసరమైన ఎమోషన్ సీన్స్ అనిపించింది. ముఖ్యంగా సత్యదేవ్ గారి కన్నా, విజయ్ దేవర్ గారి కన్నా వెంకటేష్ అనే విలన్ రోల్లో మనకు కొత్తగా స్పీచ్లో ఎమోషనల్గా మాట్లాడారు కదా, తను మాత్రం అంత క్యారెక్టరైజేషన్ కానీ చాలా బాగుంది, చాలా బాగా నటించాడు. ఇంకా చెప్పాలని వీళ్ళిద్దరికన్నా ఎరగదీసాడని చెప్పాలి విలన్ రోల్. బట్ మామూలుగా చూసుకుంటే ఒక బిలో యావరేజ్ మూవీ. ఒకసారి అయితే విజయ్ దేవరకొండ కోసం చూడొచ్చండి అంతే సినిమాని. థ్యాంక్ యూ.